ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఆస్ట్రాలజీ సాఫ్ట్వేర్ రకరకాలవి యూజ్ చేస్తున్నాం. సో ఏది వాడాలి, ఏది రైట్ అనే దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. సాంప్రదాయ జ్యోతిష్యం ఫాలో అయ్యేవాళ్ళు వేదిక ఆస్ట్రాలజీ సాఫ్ట్వేర్స్, ప్రాబిట్ 7 కావచ్చు, ఆస్ట్రో విజన్ కావచ్చు, పరాశర లైట్ కావచ్చు, ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటారు. అదే కేపీ సాఫ్ట్వేర్ వాడేవాళ్ళు కేపీ స్టార్ 1 కావచ్చు, జాతక సాఫ్ట్వేర్ కావచ్చు, లేకపోతే మ్యాన్ మిషన్ సాఫ్ట్వేర్ కావచ్చు, ఇలా కొన్ని సాఫ్ట్వేర్స్ ఆల్రెడీ వెల్ డెవలప్డ్, అలానే బగ్ ఫ్రీ సాఫ్ట్వేర్స్, అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్న సాఫ్ట్వేర్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. అయితే ఒక్కొక్క సాఫ్ట్వేర్లో ఒక అడ్వాంటేజ్, ఒక డిసడ్వాంటేజెస్ ఉంటూ ఉంటాయి. ప్రాబ్లీ అన్నీ ఈక్వల్గా ఉంటాయి, ఎందుకంటే ఆల్రెడీ సక్సెస్ సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా వాళ్ళు బగ్స్ అన్నీ ఫిక్స్ చేసి ఉన్నారు. సో ఇష్యూ ఏమీ లేదు. ఇప్పుడు వెస్ట్రన్ ఆస్ట్రాలజీ మనం నేర్చుకుంటున్నాం. వేదిక్, వెస్టర్న్, కేపీ 3 ఫాలో అవుతున్నాం కాబట్టి 3 కలిపి ఒకే దగ్గర అని అంటే కొంచెం కష్టం అవుతూ ఉంటుంది. రెండోది జగన్నాథ హారలో కేపీ గురించి కొంతవరకు మనం యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు నా యొక్క మేజర్ ఇంటెన్షన్ ఏంటంటే ఒక్కొక్క సాఫ్ట్వేరు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ యాక్సెస్ చేసుకుని వచ్చే వరకు దాదాపు ఒక చార్ట్ జనరేట్ చేయడానికి 15 నుంచి 20 నిమిషాల వరకు టైం పడుతూ ఉంటుంది. సో ఈ టైం కూడా ఒకటి సేవ్ చేయడానికి. రెండోది ఏంటంటే ఆస్ట్రాలజీ సాఫ్ట్వేర్స్, ఇప్పుడు పరాశర లైట్ కావచ్చు, లేకపోతే కేపీ మ్యాన్ మిషన్ కావచ్చు, ఇలాంటి సాఫ్ట్వేర్స్ 10,000 నుంచి 15,000 వరకు మార్కెట్లో అవైలబిలిటీ ఉన్నాయి. సో నేర్చుకునే స్టార్టర్స్ కావచ్చు, బిగినర్స్ కావచ్చు, వీళ్ళందరూ కొనాలి, ఎఫర్ట్ చేయాలంటే కష్టం అవుతూ ఉంటుంది ఒకటి. రెండోది ఏంటంటే ఫ్రీ సాఫ్ట్వేర్స్ ఉన్నవి, కాకపోతే ఇన్స్టాల్ చేసుకోవాలి, మీ ఓన్ మెషిన్స్ అనేవి యూజ్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ సాఫ్ట్వేర్ ఏంటంటే రహస్యవేదిక ఆస్ట్రాలజీలోనే వెబ్ బేస్డ్ సాఫ్ట్వేర్స్ని ఇన్స్టాల్ చేస్తున్నాము. దీనిలో వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఎటువంటి ఇన్స్టాలేషన్ చేసుకోని అవసరం లేదు, ఎటువంటి యాప్స్ డౌన్లోడ్ చేసుకునే అవసరం లేదు. వెబ్లో ఇన్స్టాంట్గా మీరు బ్రౌజ్ చేయొచ్చు, లేదంటే మొబైల్లో యాక్సెస్ చేసుకోవచ్చు. 2 ఆప్షన్స్. అలానే కాకుండా వేదిక్, వెస్టర్న్, కేపీ, నేను ఏదైతే ప్రిడిక్షన్ చేయడానికి నాకు ఇంపార్టెంట్ అనిపించిన ఏ ఉన్నాయో వాటిని దీనిలో ఇంటిగ్రేట్ చేస్తున్నాను. మిగిలిన వెయిట్ని కూడా దీనిలో నేను కన్సిడర్ చేయట్లేదు. అసలు ఈ సాఫ్ట్వేర్లో ఏమేమి ఉంటాయి, మోస్ట్లీ ఆస్ట్రాలజీ సాఫ్ట్వేర్ వాడేటప్పుడు మనకు వచ్చే రిక్వైర్మెంట్స్ 3 విషయాలు. ఒకటి ఏంటంటే బర్త్ చార్ట్ని జనరేట్ చేయడం, అంటే ఏదైనా ఒక ఇండివిజువల్ హారోస్కోప్ని మనం చెప్పడానికి హారోస్కోప్ జనరేట్ చేస్తాం. 2 మ్యారేజ్ కంపాటబిలిటీ, అంటే ఇద్దరిది, ఒక అమ్మాయిది ఒక అబ్బాయిది వివాహ పొంతలను చూడడానికి మ్యారేజ్ కంపాటబిలిటీకి వాడతాం. 3 డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ తెలియనప్పుడు ప్రశ్న జాతకం ద్వారా, కృష్ణమూర్తి ప్రశ్న జాతకం ద్వారా. హారరీ ఆస్ట్రాలజీలో కేపీ ఆస్ట్రాలజీ అనేది చాలా సక్సెస్ఫుల్ అండ్ ఫేమస్ ఆస్ట్రాలజికల్ టెక్నిక్. సో ప్రశ్న జాతకం కోసం ఈ యొక్క కేపీ సాఫ్ట్వేర్ వాడుతూ ఉంటాం. సో ఫస్ట్ నేను 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏది ఎలా వాడుతున్నాము, ఏది ఎంతవరకు ఫీచర్స్ అవైలబిలిటీ ఇచ్చామనేది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇప్పుడు ఏ ఆస్ట్రాలజికల్ సాఫ్ట్వేర్లో అయినా కూడా మనకి బర్త్ చార్ట్ జనరేట్ చేయడానికి కావాల్సిన మినిమం క్రెడెన్షియల్స్ ఏంటంటే నేమ్, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్. నేమ్ ఏమీ ప్రైమరీ కాదు, సో జస్ట్ మనం పేరుతో ఏదైనా స్టార్ట్ చేస్తాం కాబట్టి నేమ్ ఎంటర్ చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్. ఒక్కోసారి ఏంటంటే కొంతమంది యూఎస్లో లేకపోతే ఆస్ట్రేలియాలో ఎక్కడ ఫారెన్లో పుట్టేదానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ టైం జోన్స్ వేరే ఉంటాయి. ఇండియన్ టైం జోన్ వచ్చేసేసి ఇండియన్ స్టాండర్డ్ టైం ప్లస్ 5:30 hours అనమాట. అంటే 5 అంటే జిఎంటీ లైన్కి 5.5 hours మనం ముందుంటాం. సో దీన్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తారు కాబట్టి ఇక్కడ మీరు దీన్ని ఏమి క్యాలిక్యులేట్ చేయని అవసరం లేదు. ఇక్కడ లొకేషన్ సెర్చ్ గూగుల్ ఏపీఐ తీసుకొని యూజ్ చేయడం జరుగుతుంది. లాంగిట్యూడ్, లాటిట్యూడ్ ఆటోమేటిక్గా డిటెక్ట్ అవుతాయి. ఒక్కోసారి యూఎస్ అలాంటి ప్రాంతాల్లో డే లైట్ సేవింగ్ మోడ్, అంటే ఏంటంటే ఒక 1 hour వాళ్ళు ప్రీపోన్ చేయడం, పోస్ట్ పోన్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో అలాంటి సిచ్యువేషన్స్ని కూడా ఇది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి మీరు ప్లేస్ ఎంటర్ చేసినప్పుడు కానీ టైం ఎంటర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతూ ఉంటాయి. సో మీరు ఎంటర్ చేయాల్సింది డిఫాల్ట్గా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 3 మాత్రమే. డేట్ అంటే ఇప్పుడు 1st January 2017, టైం వచ్చేసి 10:10 ప్లేస్ వచ్చేసి హైదరాబాద్. ఇలా మీరు మీ డీటెయిల్స్ని ఎంటర్ చేసినట్లయితే ఫస్ట్ నేను జనరేట్ చేసే డిఫాల్ట్ నెటల్ చార్ట్ హారోస్కోప్ వచ్చేసేసి నార్మల్ మన ప్లానెటరీ పొజిషన్స్, అంటే 10 planetsని తీసుకుంటున్నాము. అంటే అందరు తీసుకునే 9 planets ఏవైతే ఉన్నాయో, అంటే రవి, తర్వాత చంద్రుడు, తర్వాత కుజుడు, తర్వాత బుధుడు, తర్వాత గురువు, శుక్రుడు, శని, రాహువు, కేతువు, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో కూడా తీసుకోవచ్చు.
సో వీటి అన్నింటినీ కూడా మేజర్గా నేను కన్సిడర్ చేసేసి యురేనస్ వరకు నేను కన్సిడర్ చేస్తాను. సో ఈ 10 ప్లానెట్స్ని నెటల్ చార్ట్లో ఎక్కడ ఉన్నాయి అనేది చూపిస్తాము ఒకటి. రెండోది రకరకాల భావ డివిజన్స్ ఉన్నాయి. నేను వాడేది మాత్రం కృష్ణమూర్తి గారు ఫాలో అయ్యే ప్లాసిడస్ భావ డివిజన్ ఏదైతే ఉందో ఆ ప్లాసిడస్ భావ డివిజన్ మాత్రమే ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాము. ఎందుకంటే అది చాలా యాక్యురేట్గా పనిచేస్తుంది ప్రాక్టికల్గా టెస్ట్ చేసినప్పుడు. ఒక్కోసారి భావం అనేది ఇప్పుడు మేషరాశిలో 0 డిగ్రీస్ నుంచి 30 డిగ్రీస్ వరకు ఉన్నప్పుడు భావం మిడిల్ పాయింట్ అంటే 15 డిగ్రీస్ దగ్గర తీసుకుంటూ ఉంటారు. అయితే కేపీలో 0 డిగ్రీస్ స్టార్టింగ్నే భావం స్టార్టింగ్ కింద తీసుకుంటూ ఉంటారనమాట. సో భావం ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే అక్కడ వరకు. కొన్ని ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి మేషరాశి లగ్నం మేషంలో ఏర్పడితే మేషమే భావంగా తీసుకుంటారు, వృషభాన్ని రెండో భావంగా తీసుకుంటారు. అలా కాకుండా కృష్ణమూర్తి పద్ధతిలో ఇప్పుడు ఉదాహరణకు 15 డిగ్రీలకు ఏర్పడింది అనుకోండి, వృషభంలో 15 డిగ్రీల వరకు కూడా ఒకటో భావమే. సో అలా తీసుకుంటారు. సో అది 30 డిగ్రీలు ఎగ్జాక్ట్లీ తీసుకోరు. సో ప్లాసిడస్ డివిజన్ సిస్టంలో దాని రూల్స్ ప్రకారం కొంచెం వేరియేషన్, ఒక్కోసారి 27 డిగ్రీస్ భావం రావచ్చు, ఒక్కోసారి 25 రావచ్చు, ఒక్కోసారి 32 కూడా అలా చేంజ్ అవ్వడానికి వేరియేషన్ ఉంది. సో ప్లాసిడస్ భావ డివిజన్ మాత్రమే నేను నెటల్ చార్ట్ని జనరేట్ చేస్తున్నాను. మీకే ఇక్కడ సింపుల్గా ఆటోమేటిక్గా ప్లానెట్స్ ఏవేవి ఉన్నాయి, ఎన్ని డిగ్రీల్లో ఉన్నాయి, తర్వాత ఏ భావంలో ఉన్నాయి అనేది భావ డివిజన్ అంతా కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఐనాంస లహరి ఐనాంసకి కృష్ణమూర్తి గారి ఐనాంస్కి 5 మినిట్స్ అలా వేరియేషన్ ఉంటుంది. నేను కేపీ ఐనాంస్నే డైరెక్ట్గా ఫాలో అవుతున్నాను. లహరి ఐనాంస స్టాండర్డ్ ఐనాంస, ఇండియన్ స్టాండర్డ్ ఐనాంస. సో కేపీ ఐనాంస్ తీసుకున్నా ఏమీ ప్రాబ్లం లేదు. నేను కేపీ ఐనాంస్నే యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవుతున్నాను. సో నెటల్ చార్ట్ జనరేట్ అయింది. నెక్స్ట్ నేను వెస్ట్రన్ ప్రోగ్రెషన్ చెప్తున్నాను కాబట్టి నేను దానికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నాను. కాబట్టి నెక్స్ట్ ఇమీడియట్గా ప్రోగ్రెషన్ డేట్ అనమాట. ప్రోగ్రెషన్ డేట్ ఉదాహరణకి ఒక వ్యక్తి జనవరి 1 2000లో పుట్టాడు అనుకుంటే ఇప్పుడు 2017 సంవత్సరం జరుగుతుంది. అప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే 2017 నుంచి 2017 జనవరి నుంచి 2018 జనవరి వరకు ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలని అనుకుంటే 17 జనవరి 2000 సంవత్సరాన్ని ప్రోగ్రెషన్ డేట్గా చెప్తాం. అంటే బర్త్ డేట్కి ఇంకొక 17 రోజులు యాడ్ చేస్తాం అంతే. ఎన్ని సంవత్సరాలు పుట్టాక అయితే దాన్ని వర్షఫల చార్ట్ అంటారనమాట, ప్రోగ్రెషన్ చార్ట్. ఇది సింపుల్గా ఆ వ్యక్తి పుట్టిన తర్వాత ఎన్ని రోజులు, ఒక 365 రోజులు ఈజ్ ఈక్వల్ టు ఒక సంవత్సరంగా మనం ఎలా అయితే అనుకుంటావో దాన్ని దైవమానం ప్రకారం ఒక రోజుగా వాళ్ళు తీసుకుంటారు. సో వెస్ట్రన్ ప్రోగ్రెషన్లో ఇది 365 రోజులు అంటే 17 సంవత్సరాలు అయ్యాయి కదా. సో 17 రోజులు మనం కలపాలి బర్త్ చార్ట్కి. ఇక్కడ మీరేమి డీటెయిల్స్ ఎంటర్ చేయకుండా ఆటోమేటిక్గా సెకండ్ చార్ట్ వచ్చేసేసి ప్రోగ్రెషన్ చార్ట్ 17 జనవరి 2000కి ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది. రెండోది ఇక్కడ ఒక ఇయర్ ఆప్షన్ ఉంది. ఇప్పుడు వెస్ట్రన్ ప్రోగ్రెషన్లో దశలు అలాంటివి ఏవి ఉండవు అనమాట. సో డైరెక్ట్గా ఈ బర్త్ చార్టు తర్వాత ప్రోగ్రెషన్ చార్ట్లో ఉన్న ప్లానెటరీ డిగ్రీస్ అండ్ భావ డిగ్రీస్ మధ్య డిఫరెన్సెస్. ఇప్పుడు లగ్నం అనేది 17 డిగ్రీలు ముందుకెళ్తుంది. మేష లగ్నంలో 0 డిగ్రీస్ పుడితే 17 ఏళ్ళకి ఈ లగ్నం 17వ డేట్కి 17 డిగ్రీలకు వెళుతుంది. అంటే రోజుకు 1 డిగ్రీ లగ్నం మూవ్ అవుతుంది కదా. సో ఆటోమేటిక్గా దీనిలో 17 డిగ్రీలకు లగ్నం మూవ్ అవుతుంది. ఇలా ఈ డిఫరెన్స్ మధ్య ఉండేదాన్ని బట్టి దీన్ని ప్రిడిక్ట్ చేస్తారు. ఇప్పుడు ఆ వ్యక్తి నాకు 2005లో ఏం జరిగిందో చెప్పమన్నాడు అనుకోండి, సాంప్రదాయ జ్యోతిషం లాగా దీనిలో వింశోద్రి దశ అలాంటివి ఏమీ ఉండవు కాబట్టి ఇక్కడ ఒక ఇయర్ బటన్ ఉంటుంది. ఈ ఇయర్ బటన్ కనుక మీరు ప్రెస్ చేస్తే 2005 ఉదాహరణకి మీరు క్లిక్ చేశారనుకోండి 5 జనవరి 2000కి ఆటోమేటిక్గా ప్రోగ్రెసివ్ డేట్ వచ్చేస్తుంది. నాకు 10 ఏళ్ళకి ఏం జరిగింది, 2010లో ఏం జరిగింది అని అడిగాడు అనుకోండి ఆ వ్యక్తి, 2010కి డేట్ మీరు సెలెక్ట్ చేస్తే 10th జనవరి 2000 ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది. ఇది ప్రోగ్రెసివ్ డేట్. ఇది సౌత్ ఇండియన్ ఫార్మాట్లో చార్ట్ జనరేట్ అయింది కదా. ఒకవేళ మీకు సౌత్ ఇండియన్ కంఫర్టబుల్గా లేకపోతే నార్త్ ఇండియన్ బటన్ ఉంటుంది. సింపుల్గా సౌత్ ఆర్ నార్త్. సో ఆటోమేటిక్గా చార్ట్స్ అనేది నార్త్ ఇండియన్ ఫార్మాట్లోకి మారిపోతాయి. తర్వాత ఇయర్ సెలెక్ట్ చేసుకున్నారు, ఏ ఇయర్ కావాలంటే ఆ ఇయర్కి ఇన్స్టాంట్గా మీరు ప్లానెటరీ డిగ్రీస్ యాంగిల్ బిట్వీన్ ద 2 ప్లానెట్స్ యొక్క రూల్ని యూజ్ చేసి అక్కడ ఏం జరిగిందని చెప్పచ్చు. అయితే ఒక్కోసారి ట్రాన్సిట్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా బలంగా ఉంటుంది. సో మీరు ట్రాన్సిట్ జనరేట్ చేసుకోవడానికి మళ్ళీ ఇంకొక చార్ట్ జనరేట్ చేయని అవసరం లేదు. మీరు ఎప్పుడైతే ఇయర్ ఇక్కడ 2017 సెలెక్ట్ చేస్తారో 1 జనవరి 2017కి ప్లానెటరీ అంటే గోచార ఫలితం ఎలా ఉందో, గోచారం ఎలా ఉందో, ప్లానెటరీ డిగ్రీస్ ఎలా ఉన్నాయి,
సేమ్ ఆటోమేటిక్గా సేమ్ ప్లాసిడస్ సిస్టమ్ కేపీ ఐనామ్స్ వాడి మీకు ఇక్కడ జనరేట్ అయిపోతుంది. ఇది ట్రాన్సిట్ చార్ట్ అనమాట. ఇలా 3 చార్ట్స్ జనరేట్ అయిపోతాయి. వెస్ట్రన్ ప్రోగ్రెషన్ చెప్పడానికి ఏ ఇయర్ కావాలంటే ఆ ఇయర్కి ఇన్స్టాంట్గా వెళ్ళి మీరు ప్రిడిక్షన్స్ చెప్పొచ్చు. ప్రతిసారి ఆ డేట్స్ని క్యాలిక్యులేట్ చేసి 30 ఏళ్ళు వచ్చాయి కాబట్టి 30 రోజులు యాడ్ చేయాలి, ఇదంతా మనకేమి రిస్క్ లేకుండా ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది. ఇది ఎందుకంటే క్యాలిక్యులేటివ్ పార్ట్ని మనం రెడ్యూస్ చేసుకోవాలి. ఎంత రెడ్యూస్ చేసుకుంటే మనం సబ్జెక్ట్ మీద ప్రిడిక్షన్ మీద ఫోకస్ చేయడానికి మనకు టైం దొరుకుతుంది. సో ఇదంతా మన టైం సేవింగ్ ప్రోగ్రామ్. ఇది పాయింట్ నెంబర్ 1. 2, మనం సాంప్రదాయ జ్యోతిష్యం ప్రకారం మనకు కావాల్సింది ఏంటి? బర్త్ చార్ట్ కావాలి. షోడశ చక్రాలు అంటే 16 డివిజనల్ చార్ట్స్ ఉంటాయి. దానిలో ఇంపార్టెంట్గా తీసుకునే చార్టు నవాంశ చక్రం అంటే D9 చార్ట్ని తీసుకుంటారు. రెండోది అంటే సంతానం గురించి కావచ్చు, వివాహం గురించి కొన్ని విషయాలు తెలియడానికి D7 చార్టు సప్తాంశ చక్రాన్ని తీసుకుంటారు. నెక్స్ట్ ఉద్యోగం గురించి దశమం, సో దశాంశ చక్రాన్ని D10 డివిజనల్ చార్ట్ని తీసుకుంటారు. నెక్స్ట్ D60 షష్ట్యాంశ చార్ట్, ఎందుకంటే మైన్యూట్గా ప్రిడిక్షన్ చెప్పాలి అన్నప్పుడు గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని పర్టికులర్గా క్యాల్కులేట్ చేయడానికి, పర్టికులర్గా రిజల్ట్స్ చెప్పడానికి సాంప్రదాయ జ్యోతిష్యంలో ఇంపార్టెంట్గా కన్సిడర్ చేసేది ఈ యొక్క షష్ట్యాంశ చక్రం. మీరు నెటల్ చార్ట్ని ఏ విధంగా అయితే రీడ్ చేస్తారో, అంటే లగ్నంలో లగ్నాధిపతి ఉన్నాడు, దశమంలో దశమాధిపతి ఉన్నాడు, ఉద్యోగం బాగుంటుంది అని ఎలా డిఫాల్ట్గా చెప్తారో సేమ్ అదేవిధంగా ప్రతి చార్ట్ని అలానే రీడ్ చేస్తారు. దీనికోసం ప్రత్యేకంగా ఏమీ రీడ్ చేయరు. షష్టాంశ చక్రంలో దశమాధిపతి, లేదా ఉదాహరణకు దశాంశ చక్రంలో లగ్నం మేష లగ్నమో లేదా తులా లగ్నం అయ్యి దశమాధిపతి అయిన తులా లగ్నానికి చంద్రుడు దశమంలో ఉన్నాడు అనుకోండి, ఉద్యోగం బాగుంటుంది అని చెప్పచ్చు. అదేవిధంగా ఆ దశను బట్టి ఉదాహరణకి చంద్రదశ జరుగుతుంది అనుకోండి తులా లగ్నానికి, ఇక్కడ దశాంశ చక్రంలో చంద్రుడు దశమంలో ఉన్నాడు, ఇప్పుడు చంద్రదశ జరుగుతుంది, ఉద్యోగం బాగుంటుంది. అలా డిఫాల్ట్గా చెప్పడానికి ఎలా అయితే పనికి వస్తుందో వాటికి షోడాంశ చక్రాల్లో ఇంపార్టెంట్గా నేను 4 తీసుకున్నాను. 1 సప్తాంశ చక్రం, 2 నవాంశ, సప్తాంశ, దశాంశ, షష్టాంశ, ఈ 4 చక్రాలని నేను తీసుకున్నాను. వీటిని మాత్రమే నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. ఫర్దర్గా ఇంకేమైనా కావాలంటే ఆలోచించి యాడ్ చేద్దాం. ఇదొకటి. నెక్స్ట్ దశా పీరియడ్స్ కావాలి కదా, మనకి ఏ పీరియడ్ జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఏ లగ్నానికి ఏం పీరియడ్ జరుగుతుంది అని తెలియడానికి దశ, అంతర, భుక్తి, సూక్ష్మ అంటే 4 లెవెల్స్ మనం కన్సిడర్ చేస్తున్నాం. అంతకు మించి 7 లెవెల్స్ వరకు కూడా వెళ్ళచ్చు. మైన్యూట్ ప్రిడిక్షన్స్ కావాలి, ప్రాణ, అవిప్రాణ, విప్రాణ ఆ లెవెల్ వరకు కూడా వెళ్ళొచ్చు. 4 లెవెల్లు సరిపోతాయని 4 లెవెల్లే డిస్ప్లే చేస్తున్నాం. దశ, భుక్తి, అంతర, సూక్ష్మ ఈ లెవెల్స్ వరకు. ఇది చాలా సింపుల్. మీరు డివిజనల్ చార్ట్స్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా 4 డివిజనల్ చార్ట్స్ డిస్ప్లే అయిపోతాయి. ఇక్కడే మీరు దశా పీరియడ్ని, ఇక్కడ 3 గీతలు ఉన్నాయి కదా, ఇలా ఒక బటన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేస్తే ఇది ఆటోమేటిక్గా హైడ్ అయిపోయి కనబడకుండా వెళ్ళిపోయి దశా పీరియడ్స్ మీకు కనిపిస్తాయి. లెఫ్ట్ సైడ్ దశానాథులు, అంతర్దశానాథులు కనిపిస్తారు. మీరు ప్లస్ బటన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా రైట్ హ్యాండ్ సైడు మీకు దశ, అంతర్దశ ఏం జరుగుతుంది అనేది డీటెయిల్డ్గా యాక్సెస్ చేసుకోవడానికి అవైలబిలిటీ ఉంటుంది. ఇది దశా పీరియడ్స్. నెక్స్ట్ మీకు కావాల్సింది, కొంతమంది ఎక్కువగా ఫాలో అయ్యేది అష్టవర్గ పట్టికలో ఉన్న గ్రహాల బలాన్ని తెలియడానికి, షడ్బలాన్ని లేదా అష్టవర్గ పట్టికలో ఉన్న బిందువులను బట్టి దశ, అంతర్దశానాథులు యోగిస్తారో చెప్తూ ఉంటారు. నేను కూడా ఒక్కోసారి ఫాలో అవుతుంటాను. దానికి అష్టవర్గ, షడ్బల చార్ట్స్ ఆటోమేటిక్గా మీరు క్లిక్ చేస్తే స్కోర్ ఎలా ఉంది అనేది మీకు కనిపించే విధంగా ఇది యాడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. దాదాపు ఇవి కూడా వస్తాయి. నెక్స్ట్ ప్రైమరీగా ఇప్పుడు అందరూ కూడా రెగ్యులర్గా బయట మైన్యూట్ ప్రిడిక్షన్స్కి సక్సెస్ఫుల్గా ఫాలో అయ్యేది కేపీ ఆస్ట్రాలజీ. కేపీ ఆస్ట్రాలజీని వెబ్లో అంత తక్కువగా, అంటే ఎక్కువగా సైట్స్లో అవైలబిలిటీ లేదు, ఉన్నా కూడా పూర్తి రిపోర్ట్స్ మనకి యాక్సెసిబిలిటీ లేదు. సో ఈ అప్లికేషన్లో దాదాపు కేపీ సాఫ్ట్వేర్లో నేను కన్సిడర్ చేసిన ఇంపార్టెంట్ పాయింట్స్ బర్త్ చార్ట్లో తీసుకోవాల్సినవి. హౌస్ డివిజన్కి కేపీ ఆస్ట్రాలజీలో చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఈ ప్లాసిడస్ హౌస్ డివిజన్, బావా డివిజన్ చేశారు కదా. సో హౌస్ అంటే సైన్ లార్డ్ ఎవరు, ఆ యొక్క బావా స్టార్ లార్డ్ ఎవరు, బావా సబ్ లార్డ్ ఎవరు, బావా సబ్ లార్డ్ ఎవరు, ఇలా 5-6 లెవెల్స్ వరకు కూడా ఈ హౌస్ సబ్స్ అనే ఒక బ్లాక్ ద్వారా మీరు వాటిని చూడొచ్చు. రెండోది ప్లానిటరీ సబ్స్ అంటే ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒక గ్రహం కర్కాటకంలోనో సింహంలోనో ఉంది, చంద్రుడు ఉన్నాడు, బుధ నక్షత్రంలో ఉన్నాడు, రాహు సబ్లో ఉన్నాడు, ఇలా
ప్లానిటరీ సబ్స్ ఏ గ్రహం ఏ రాశిలో ఉంది ఏ సబ్బుల్లో ఉంది అలా మీరు డీటెయిల్డ్గా ప్లానిటరీ సబ్స్ని చూడొచ్చు. నెక్స్ట్ సిగ్నిఫికేటర్స్ అని కృష్ణమూర్తి పద్ధతిలో ఉదాహరణకి వివాహానికి 7 చూసినట్లయితే ఏ గ్రహానికి 7 సిగ్నిఫికెన్స్ ఉంది, ఏ గ్రహం బలమైన సిగ్నిఫికేటర్ ఫర్ 7 అనేది మీరు యాక్సెస్ చేయడానికి ఏబిసి గ్రేడ్ల ద్వారా మీకు ఇక్కడ ABCDEF అంటే దాదాపు 6 లెవెల్స్లో సిగ్నిఫికేటర్స్ని యాక్సెస్ చేస్తుంది. అసలు సిగ్నిఫికేటర్స్ అంటే ఏంటిది అనేది మనం కేపీ చెప్పుకునేటప్పుడు మాట్లాడుకుందాం. నెక్స్ట్ కృష్ణమూర్తి గారు కూడా అన్ని రకాల ఆస్ట్రాలజికల్ సిస్టమ్స్ని ఏది వదిలిపెట్టకుండా అన్నీ అనలైజ్ చేశారు. వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో ఉన్న స్ట్రెంగ్త్ని ఆయన గమనించి అబ్జర్వ్ చేసి దాన్ని అడాప్ట్ చేయడం జరిగింది. అందుకోసమే ఆయన దానిలో వెస్ట్రన్ ఆస్పెక్ట్స్కి చాలా వాల్యూ ఇవ్వడం జరిగింది. సో వెస్ట్రన్ ఆస్పెక్ట్స్ కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. అంటే ఒక దాదాపు ఒక 10 రకాల వెస్ట్రన్ ఆస్పెక్ట్స్ 10-16 రకాల వెస్ట్రన్ ఆస్పెక్ట్స్ ఉంటే దానిలో మనం 4-5 వాటిని చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటాము. ట్రైన్ ఆస్పెక్టు, సెక్స్టైల్ ఆస్పెక్టు, అర్ధకోణ దృష్టిలో అంటే 120 degrees 60 degrees ఈ 2 ఇంపార్టెంట్గా తీసుకుంటాం. రెండోది స్క్వేర్ ఆస్పెక్ట్ అంటే కేంద్ర దృష్టి 90 degrees ఒకటి, అది 180 degrees అంటే అపోజిషన్. ఈ రెండింటిని కూడా టఫ్ ఆస్పెక్ట్స్గా తీసుకుంటాం. కంజంక్షన్స్ ముఖ్యంగా పాపగ్రహాలు 0 నుంచి 5 degrees మధ్య కలిస్తే దాన్ని కంజంక్షన్ ఆఫ్ ద మ్యాల్ఫిక్స్ అంటారు. అంటే పాపగ్రహాల యొక్క దగ్గర కలయిక. సో అది కూడా నెగిటివ్గా తీసుకుంటారు. సో ఈ 3 టఫ్ ఆస్పెక్ట్స్, ఈ 2 అంటే ట్రైన్ అండ్ సెక్స్టైల్ పాజిటివ్ ఆస్పెక్ట్స్. ఈ విధంగా వెస్ట్రన్ ఆస్పెక్ట్ ఒక గ్రహానికి ఇంకో గ్రహానికి ఎలాంటి సంబంధం ఉంది, దశ అంతర్దశలు జరుగుతున్నప్పుడు అంతర్దశాలాడికి ఎటువంటి కోణస్థితిలో ఉన్నాడు, ఎలాంటి రిజల్ట్ ఇస్తుందని చెప్పడానికి కూడా వెస్ట్రన్ ఆస్పెక్ట్స్ తీసుకుంటారు. వెస్ట్రన్ ఆస్పెక్ట్స్ భావాన్ని కూడా సిగ్నిఫై చేస్తూ ఉంటాయి అలాంటివి కూడా. తర్వాత రూలింగ్ ప్లానెట్స్ కృష్ణమూర్తి పద్ధతిలో ఇంపార్టెంట్ ఈ టాపిక్ రూలింగ్ ప్లానెట్స్ అనేది. సో మీరు చార్ట్ జనరేట్ చేసినప్పుడు ఏ విధమైన రూలింగ్ ప్లానెట్స్ ఉన్నాయి అనేవి కూడా ఇవి చెప్తూ ఉంటాయి అన్నమాట. అంటే చార్ట్ మీరు ప్రిపేర్ చేసేటప్పుడు ఈ రూలింగ్ ఏదైనా ప్రిడిక్షన్ చెప్పాలనుకున్నప్పుడు ఈ రూలింగ్ ప్లానెట్ సహాయంతో మీరు దశ అంతర్దశల్లో ఆ విషయం జరుగుతుందా లేదా అని బలాబలాలను బట్టి తీసుకోవచ్చు అన్నమాట. ఈ రూలింగ్ ప్లానెట్స్ కూడా సిగ్నిఫై చేస్తాయి. దాదాపు ఈ విధంగా ఇంకొకటి ఏంటంటే గ్రహస్ఫుటం అంటే ఏ ప్లానెట్ ఏ డిగ్రీల్లో ఉంది అనేది కూడా దాదాపు ఇదే దానిలో యాడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. దాదాపు ఇప్పుడు ఈ చార్ట్ని చూసి సింపుల్గా వేదిక్ మాట్లాడేవాళ్ళు వేదిక్ చాలా సింపుల్గా ప్రిడిక్ట్ చేసుకోవచ్చు. వెస్ట్రన్ కావాలన్నప్పుడు వెస్ట్రన్ ప్రిడిక్ట్ చేసుకోవచ్చు. కేపీ కావాలన్నప్పుడు కేపీ ద్వారా ప్రిడిక్ట్ చేసుకోవచ్చు. ఆల్ మల్టిపుల్ సిస్టమ్స్ 3 సిస్టమ్స్ వేదిక్, వెస్ట్రన్, కేపీని 3ని ఇక్కడ ఇంటిగ్రేట్ చేయబడ్డాయి. రెండోది లైట్ అండ్ డార్క్ వ్యూ. ఇప్పుడు మనం కంప్యూటర్ని ఎక్కువసేపు డార్క్గా చూస్తూ ఉంటే కళ్ళు అవన్నీ కూడా నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే లైట్ విజన్ అంటే డార్క్ విజన్ని సెలెక్ట్ చేసుకుంటారో సింపుల్గా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా డార్క్ అయిపోయి ఈ లెటర్స్ అన్నీ కూడా కేవలం వైట్ కలర్లో మీకు కనిపిస్తాయి. అప్పుడు మీరు ఎక్కువ చార్ట్స్ని రీడ్ చేయడానికి ఎక్కువసేపు పనిచేయడానికి కూడా కంప్యూటర్ మీద అవకాశం ఉంటుంది. సో ఈ డార్క్ విజన్ని కూడా దీనిలో ఎనేబుల్ చేస్తున్నాం. అప్పుడు ఆటోమేటిక్గా మీకు రాయడానికి కానీ దీని మీద చార్ట్స్ మీద డ్రా చేసుకోవడానికి అన్నిటికీ కూడా బాగుంటుంది. ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేసేవన్నీ కూడా దీనిలో రాసి మీకు ఎక్కడికెక్కడ చూపించడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది చార్ట్ 1. నెక్స్ట్ కేపీ హారరీ చార్టు. అలానే మ్యారేజ్ కంపాటిబిలిటీ కోసం అందరూ ఫాలో అయ్యే 36 గుణాలని డిస్ప్లే చేయడమే కాకుండా అబ్బాయి చార్ట్ని ఇదే విధంగా అమ్మాయి చార్ట్ని ఇదే విధంగా రెండింటిని కలిపి ఇక్కడే డిస్ప్లే చేయబోతున్నాం. సో మిగిలిన ఆ 2 టూల్స్ కూడా ఇలానే ఉంటాయి. సింపుల్గా అబ్బాయి చార్టు అమ్మాయి చార్టు కరెంట్ ట్రాన్సిటివ్, అబ్బాయి చార్టు అబ్బాయి ప్రోగ్రెషను అబ్బాయి ట్రాన్సిటివ్, నెక్స్ట్ అమ్మాయి చార్టు అమ్మాయి ప్రోగ్రెషను అమ్మాయి ట్రాన్సిటివ్, నెక్స్ట్ దశాభుక్తులు ఏం జరుగుతున్నాయి, అదేవిధంగా మిగిలిన డివిజనల్ చార్ట్స్ ఇద్దరికి ఎలా ఉన్నాయి ఇవి చూసేసి మ్యాచ్ని ఫైనల్ చేయడానికి బాగుంటుంది. అది కంపాటబిలిటీ. సేమ్ ప్రశ్న చార్ట్లో ఏవైతే హౌస్ సబ్స్, ప్లానెట్ సబ్స్, సిగ్నిఫికేటర్స్, వెస్ట్రన్ ఆస్పెక్ట్స్, రూలింగ్ ప్లానెట్స్, సిగ్నిఫికేటర్ వ్యూ ఏవైతే ఒక 6-7 టూల్స్ ఉన్నాయో కేపీ హారరీ చార్ట్లో కూడా అవన్నీ వస్తాయి. నెక్స్ట్ బర్త్ టైం రెక్టిఫికేషన్కి కావాల్సిన రూలింగ్ ప్లానెట్స్ ఇన్ మోషన్ అనే చార్ట్ అంటే ఒక 1 hour టైంలో లగ్నము స్టారు సబ్బు ఏ విధంగా మారుతుంది అనేది అది కూడా యాడ్ చేస్తున్నాం. దాదాపు ఈ 3-4 టూల్స్ మొత్తం కూడా వితిన్ ఒక 30 daysలో మనం యాక్సెస్ చేసుకోవచ్చు. మిగిలిన కొన్ని ఫీడ్బ్యాక్తో కొంతవరకు అప్డేట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.